దేశం కాని దేశం వెళ్ళి అక్కడ తనకి తెలియకుండా చేసినటువంటి నేరంలో చిక్కుకుని జైలు పాలై యావజ్జీవ కారాగార శిక్ష. మన దేశంలోకి మళ్ళీ 14 ఏళ్ళు కాదు, చచ్చేటంత వరకు జైల్లోనే ఉండేటటువంటి శిక్షలు ఉంటాయి అరబ్ దేశాల్లో. అట్లాంటి శిక్ష అనుభవిస్తున్నటువంటి సిరిసిల్లకి సంబంధించినటువంటి వాళ్ళని కేటీఆర్ ఆ ప్రాంతపు ఎమ్మెల్యేగా విడిపిస్తానని ఆ మధ్యన ఇచ్చిన హామీ ఇప్పుడు పూర్తిగా నెరవేరింది. మనం ఆ మధ్యన ఏదో రవితేజ సినిమాలో చూసాం. అరబ్ దేశాల్లో శిక్ష పడితే కనుక ఆ శిక్ష రద్దు చేయాలంటే ఆ శిక్షకి కారణంగా అంటే వీళ్ళు ఎవరినో చంపారన్నటువంటిది ఉందనుకోండి, ఆ చచ్చిపోయినటువంటి వ్యక్తి కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పరిహారం ఇచ్చి లేదా వాళ్ళ చేత ఒప్పించి వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకుని అది ఇక్కడ సబ్మిట్ చేయాలంటే వాళ్ళు క్షమాభిక్ష పెట్టినట్టు. అప్పుడు ఈ ప్రభుత్వం ఆ శిక్షను తగ్గిస్తుంది. స్వయంగా కేటీఆర్ ఈ విషయంలో జోక్యం చేసుకుని లక్షలాది రూపాయల డబ్బులు చెల్లించి వాళ్ళని విడిపించడానికి కావాల్సినటువంటి లీగల్ ప్రాసెస్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ ఇండియాకి చేరుకునేటప్పటికి కేటీఆర్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తిస్తున్నారు, ఆయన చేసినటువంటి మంచి కృషిని అభినందిస్తున్నారు. 17 ఏళ్ల పాటు దుబాయ్లో జైలు శిక్ష అనుభవించినటువంటి వాళ్ళు ఇప్పుడు సిరిసిల్ల జిల్లా వాసులు వెనక్కి వచ్చారు. వాళ్ళందరితో వడ్డెర కాలనీలో ఉంటున్న గల్ఫ్ బాధిత కుటుంబాలతో ఫోన్లో మాట్లాడి మరి ధైర్యం చెప్పారు. కేటీఆర్ వచ్చి కలుస్తానని చెప్పారు. ఇంకే బాధ పడక్కర్లేదు అన్నటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళకైతే నేపాల్లో ఆ చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించిన వాళ్ళు నేపాల్లో ఉంటే నేపాల్ వెళ్ళి బాధిత కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇచ్చి మరి దుబాయ్లో లాయర్ని పెట్టి మరి వాళ్ళందరినీ కూడా విడిపించడానికి పూర్తిగా సహకరించినటువంటి కేటీఆర్ చేసినటువంటి కృషి ఇప్పుడు జైళ్లలో శిక్ష అనుభవిస్తారు. పాపం వాళ్ళ అమ్మాయి అయితే 17 ఏళ్ళు వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు. వాళ్ళ నాన్న జైల్లో ఉండే నాటికి ఈ అమ్మాయికి 1ో ఏడో 2ో ఏడో. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నని జీవితంలో చూస్తాననుకోలేదు. ఇప్పుడు చూసి కంటతడి పెట్టినటువంటి ఉదంతం ప్రతి ఒక్కళ్ళని కూడా కేటీఆర్ పట్ల అభినందనలు తెలియజేస్తోంది.